వచ్చి లేడీస్ గెట్ టుకి ఇన్వైట్ వచ్చింది. నేను వెళ్తే నువ్వు ఒక్కటే పిల్లలతో చూసుకోగలవు అంటావా? నాకు డౌటే. అంటే పిల్లలిద్దరిని చూసుకోవడం నా వల్ల కాదంటావు? కొన్ని కొత్త బొమ్మ రేపు నీకు ఇన్వైట్ ఉంది. అందరు మామ్స్ టెన్స్డ్గా వస్తారు, భయపడతారు. కానీ నువ్వు అలా కాదు. లివింగ్ రూమ్ లో 4 కొత్త బొమ్మలు పెడతా, కొద్దిసేపు చూస్తా. ఒకవేళ బోరు కొట్టిందే అనుకో, ఈసారి మెట్ల దగ్గర 3 కొత్త బొమ్మలు పెడతా. అవి కూడా బోరు కొట్టాయనుకో, మీడియా రూమ్ లో ఈసారి 5 కొత్త బొమ్మలు పెడతా. అన్ని కొత్త బొమ్మలు ఎందుకు వచ్చి బొమ్మలు బిజినెస్ కానీ పెట్టినావా? ఆడించాలంటే ఓపిక ఉండాలి కానీ అన్ని కొత్త కొత్త బొమ్మలు ఎందుకు వచ్చి? మరి ఏం చేయమంటావు? నీలాగా టెన్షన్ పడుతూ కూర్చోమంటావా? టాడ్లర్ ఫేస్ లో పిల్లలు ఎంత డేంజరస్ గా ఉంటారో తెలుసా? అలాంటివి బాయ్ డాడ్ గా, అది సింగిల్ గా చూసుకోవాలంటే ఇంకెంత ఓపికగా ఉండాలి. మెట్ల దగ్గర, రూమ్ల దగ్గర ఏదైనా ఒక ఫేవరెట్ బొమ్మ ఫుడ్ ఇచ్చి ఆడుచుకోవచ్చు కదా. అన్ని కొత్త బొమ్మలు వద్దు బుజ్జి, అసలు బడ్జెట్ కూడా టైట్ గా ఉంది. ముగ్గురు కింద కూర్చొని ఆడుకోండి. నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుంది చూసావా? అందుకే నువ్వు ఎంత క్రియేటివ్ గా ఉంటే ఆడించడం అంత ఫన్ గా ఉంటుంది.